గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు మరియు మెడికల్ విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ మాట్లాడుతూ ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మరియు విమానయాన సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షులు పట్లుల్ల మల్లికార్జున్ పాటిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు నాగరాణి, సుధాకర్ గౌడ్, సుదర్శన్ గౌడ్, వినయ్, శ్రీనివాస్, వెంకటేశం, పాండు, శ్రీశైలం, ప్రభు, సంగమేశ్వర్, వీరమణి, లత, మంజులా గౌడ్, మానస తదితరులు పాల్గొన్నారు. జూన్ 12వ తారీఖు నాడు విమాన ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు, అదేవిధంగా మెడికల్ కాలేజీల నుంచి పడిపోయిన అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, మరణించిన వారి అందరికీ కూడా వాళ్ళ ఆత్మలు శాంతి ఉండాలని, వారికి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, వాళ్ళ ఆత్మ శాంతి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంతాప సభకు పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య గారు, జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు, బీసీ మహిళా నాయకురాలు నాగరాణి గారు, మరి లత గారు, వీరమణి గారు, మహిళా సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ పనిచేసే సుధాకర్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా వినయ్ గారు కానీ, అదేవిధంగా మన వికాస్ గారు కానీ, పేరు పేరున పాండు అందరూ కూడా ఈ సంతాప సభలో పాల్గొన్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకేసారి విమానంలో దాదాపు 170 మంది వరకు ఉండి అందరూ కూడా ఏ ఒక్కరు పసిపాపల నుంచి పెద్దల దాకా ఎన్నో కుటుంబాలు ఎంతో సంతోషంతో లండన్ బయలుదేరినటువంటి సమయంలో ఒక 5 నిమిషాలు లేటు కాకుండా ఇట్లా ఎగరడం, ఇట్లా పడిపోవడం జరిగిపోయింది. దానికి కారణం టెక్నికల్లో ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో విమానం దిగుతుందో అక్కడ టెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళంతా అక్కడ విమానాన్ని అన్ని చెక్ చేసి తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే అక్కడ నుండి విమానం బయలుదేరుతుంది. మరి అక్కడ ఎందుకు మరి ఇంజనీర్స్ కానీ అక్కడ సిబ్బంది మరి ఏ లోపాలు ఉన్నాయో కనిపెట్టలేనందున ఈ యొక్క ప్రమాదం జరిగింది. మరి వందలాది మంది ప్రాణాలు మంటల్లో మాడిపోయినప్పుడు భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా గుండెను కదిలిచ్చింది. ఆ సందర్భంలో మరి ఇలాంటి సంఘటనలు దేశంలో జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మరి రేపు పొద్దున కానీ రేపు పోయే విమానంలో పోయేవారు ధైర్యంగా పోయే పరిస్థితి ఉంది. ఈ విమాన ప్రమాదాన్ని చూసి యావత్ భారతదేశమే ఇలా దుఃఖసాగరంలో మునిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇచ్చి ఊరుకోవడం కాదు, వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రులు లేని బాధ వాళ్లకు తీర్చాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ శివుడు మరణించిన వారి ఆత్మలను స్వర్గానికి తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జూన్ 2020 నాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి దాన్ని పురస్కరించుకొని ఈ
సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది ఇది బీసీ సంఘం ఆధ్వర్యంలో చేయవలస్తున్నాను. కావున ముఖ్యంగా ఏదంటే బోయింగ్ 747 విమానాలు అంటేనే చాలా పటిష్టమైనవి. రెండోది అందరూ కూడా ఏమని ఆలోచిస్తారు, ఈనాడు విమానంలో పోవాలి, సురక్షితంగా చేరాలి, తొందరగా పోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది. కానీ భగవంతుడు వారు ఏంటంటే మరి ఏమిటిదో 2 ఇంజన్లు ఉంటాయి విమానంలో, 3వ ఇంజన్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా ఏవి కూడా పనిచేయక మరి ఈనాడు 2012 నాడు జరిగిన ఘోర ప్రమాదంలో 289 మంది మరణించారంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడ ఇటువంటివి జరగకుండా మరి భగవంతుడే చేయాలి. దానికి ఏంటంటే ఎవరో అన్ని ప్రభుత్వాలు సర్వసాధారణంగా అన్ని ఏర్పాటు చేసి అన్ని పరీక్షలు చేసి అన్ని చేసి పంపాయి. కావున ముఖ్యంగా నేను భగవంతుని ఏం కోరుకుంటున్నానంటే చనిపోయిన వారి యొక్క ఆత్మశాంతి కలగాలి, వారి యొక్క కుటుంబాలకు కూడా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి, వారికి అన్ని విధాల సాయం చేస్తారని ఆశిస్తూ మేము ఏంటంటే ప్రభుత్వానికి ఒక రికమెండ్ చేస్తున్నాం. ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ సంఘం వారికి కృతజ్ఞతలు ముగిస్తున్నాం. జూన్ 12వ తారీఖు మరి లండన్ వెళ్తున్న ఇండియన్ విమానము అది మరి ఆ విమాన ప్రమాదం జరిగి అనుకోకుండా సాంకేతిక లోపాల వల్ల జరిగిందని చెప్పి వార్త తెలియవస్తున్నాయి. మరి ఈ బోయింగ్ విమానము చాలా పటిష్టమైన భద్రతకు మరి కలిగి ఉన్నటువంటి విమానాలు, అటువంటివి కూడా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. మరి చాలా విచారించదగ్గ విషయము. మరి లండన్కు వెళ్ళే ఈ విమానంలో మన మొత్తము 242 మందికి గాను మన ఇండియన్సే 189 మంది అమరులైనారు. మరి వారి ఆనవాళ్ళు దొరకడం కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. అందులో మరి మన మెడికోలు హాస్టల్లో ఉన్నటువంటి అక్కడ హాస్టల్లో వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి తరుణంలో ఆ సమయంలో దురదృష్టవశాత్తు ఈ విమానము హాస్టల్ భవన ఢీకొనడంతో 24 మంది మృత్యువాత పడ్డారు. మరి అది చాలా దేశానికి తీరం లోటుగా నేను భావిస్తున్నాను. మరి ఈ విధంగా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండడము, మరి ఈ లోపాలు కూడా తరచుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ విమానయాన సంస్థలు రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ విధంగా ఇందులో మరణించిన వారందరికీ కూడా వేరే దేశస్తులు ఉన్నారు, మన దేశస్తులు ఉన్నారు, ఎన్నో విలువైన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు పూర్తిగా గర్భశోకంలో మునిగిపోయి దేశమంతా ఒక విచారకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దీనికి గాను విచారం తెలియజేస్తూ మరి వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇట్లాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా విమానయాన సంస్థ పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. సంగారెడ్డి జిల్లా తరఫున జూన్ 12వ తారీఖు నాడు జరిగిన ఘోర విమాన ప్రమాదానికి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మన గవర్నమెంట్ మరియు ఈ విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరూ ఆత్మలకు శాంతి ఇవ్వాలని. సుమారు 270 మంది మరణించడం చాలా ప్రమాదకరం. మొత్తానికి రాజస్థాన్ నుంచి ఒక డాక్టర్ కుటుంబం లండన్ పోతుంది, వాళ్ళు 10 మంది చనిపోయారంటే ఎంతో బాధాకరమైన విషయం. కళ్ళకి నీళ్ళు వచ్చే ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా వాళ్లకు హృదయాంజలి ఘటిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఒకసారి వాళ్లకు మనస్ఫూర్తిగా మా బీసీ సంఘం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ధన్యవాదాలు. ఈరోజు బీసీ సంక్షేమ శాఖ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో విమాన మృతులకు, మన దేశస్తులకు, ఇతర దేశస్తులకు మరియు మెడికల్ స్టూడెంట్స్కి అందరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రభుత్వము ఈ యొక్క ప్రమాదంలో మరణించిన వారికి పెద్ద ఎత్తున సహాయం చేసి మరి వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ సంతాపం తెలియజేస్తున్నాను. వంటి విమాన ప్రమాదం చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా విమానంలో ఉన్న వాళ్ళు కాకుండా అదొక మెడికల్ కాలేజ్ మీద వాడడం, హాస్టల్ పైన వాడడం ఇంకా చాలా విచారకరమైన విషయము. అందులో దాదాపు ఒక ఫ్లైట్లో 242 మంది చనిపోయినారు. ఒక్క వ్యక్తి మాత్రమే అదృష్టవంతుడు అనుకోవాలి, అతను మాత్రమే బ్రతికిండు. అందులో మెడికల్ చదువుకున్న పిల్లలు వాళ్ళు లంచ్ కానీ వచ్చి వాళ్ళు 24 మంది అనవసరంగా వాళ్ళు, అంటే అది భగవంతుడిది చేసిందా మనుషులు చేసిందా అర్థం కాకుండా అర్ధాంతర జీవితాలు విగత జీవులుగా మిగిలిపోయినారు.
ఇదంతా వినడానికే చాలా బాధగా ఉంది. అది అనుభవిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకెంత బాధగా ఉందో. అందుకే వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తూ మేము క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.